ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి నవంబర్ 9, 10 తేదీల్లో రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి. ఈ సమయంలో దైవం యొక్క తోడు మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఈ సమయంలో ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. డబ్బుపరమైన సమస్యలు తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ వాసుదేవ్ గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు. స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్పబడును. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి నవంబర్ 9, 10 తేదీల్లో గోచార ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. ఈ సమయంలో దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో అదృష్టకాలం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరుగుతారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని, ప్రత్యేకమైన తేజస్సును వీరు కలిగి ఉంటారు. వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు సవాళ్లను ఎదుర్కొనే ధీరత్వాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి, ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయం అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నాయకత్వ లక్షణాలను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలో వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ వీరి లోపల ఎన్నో బాధలు అనేవి ఉంటాయి. వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా, సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. వీరిని ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు, వీరి యొక్క బంధువులే అధికంగా మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి
పట్టుదల ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. పట్టుదలతో వీరు విజయాలు సాధిస్తూ ఉంటారు. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి స్నేహితులు అయితే ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు అని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ రాశివారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశివారు జీవితంలో ఏదైనా సాధించాలన్న సంకల్పం ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి నవంబర్ 9, 10 తేదీల్లో అయితే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. దైవానుగ్రహం మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో దానివల్ల మీకు అఖండ అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితంలో ఉండబోతుంది. మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. దైవం యొక్క తోడు మీతో ఉండటం వల్ల ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవం మిమ్మల్ని కాపాడింది అని చెప్పుకోవచ్చు. ఆ దైవం ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మీదేవి. లక్ష్మీదేవి మీపై అనుగ్రహాన్ని చూపుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క కులదైవాన్ని, మీ యొక్క ఇష్ట దైవాన్ని, అలాగే లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. మీకున్న ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి. అంటే అప్పుల సమస్యలు తొలగిపోతాయి. అనుకున్న సమస్యలు అన్నీ, మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు అఖండ అదృష్టం కలిసి వస్తుంది. అఖండ ధనలాభాలు కలుగుతాయి. మీ జీవితంలో కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది. మీ యొక్క 2 కోరికలు కూడా తీరబోతున్నాయి. మీ యొక్క అప్పుల సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో అందరూ సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో కొత్త ప్రయాణాలు కూడా చేస్తారు. ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో విజయం లభిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఉద్యోగం లభించట్లేదు అన్నవారికి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ యొక్క శ్రమను గుర్తించి పై అధికారుల ప్రశంసలను కురిపిస్తారు. జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ వివాహం కుదరట్లేదు అనుకున్న వారికి, వివాహం కాని వారికి ఈ సమయంలో మంచి సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వివాహం అయిన వారికి జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సమయంలో కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలుగుతుంది. మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బుపరమైన అన్ని సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం మీపై ఉంటుంది. లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. మీకు తోచిన దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.